ఇంట్లో పప్పు చేయడం చాలా టైం పడుతుంది అనుకుంటున్నారా? ఈ కటింగ్, ఫ్రైయింగ్, సెపరేట్ కుకింగ్ చాలా హెడేక్ కదా! నేను కూడా ఇలానే అనుకునేదాన్ని. కానీ ఈరోజు నేను చూపించబోయే మెథడ్‌లో అన్నీ ఒకేసారి కుక్కర్‌లో వేసి ఎటువంటి టెన్షన్ లేకోకుండా పర్ఫెక్ట్ టేస్టీ పప్పు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. ఇది ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం, కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోగలిగే రెసిపీనండి. సో, హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ లవ్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం చాలా ఈజీగా వన్ pot దాల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ కందిపప్పును యాడ్ చేసి బాగా వాష్ చేయాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్‌గా దాంట్లోనే మనం వెజిటబుల్స్‌ని కట్ చేసి యాడ్ చేసేసేయచ్చు. కట్ చేయడం అంటే చాలా చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. నార్మల్‌గా ఒక వెజిటబుల్‌ని ఒక 4-5 పీసెస్ కట్ చేసి అలా వేసేసేయచ్చు అనమాట. సో, ముందుగా మనము ఆనియన్ యాడ్ చేశాను. తర్వాత నా దగ్గర అయితే పచ్చిమిర్చి లేదు. సో, నేను రెడ్ చిల్లీస్ యాడ్ చేసేసాను. పండు మిర్చి యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 3-4 టొమాటోస్, 1 ఆనియన్, 4-5 మిర్చీస్ అండ్ 3 టొమాటోస్ తీసుకున్నాను పెద్దవి. అండ్ కొంచెం ఒక రెబ్బ అది కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు, నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ అండ్ కొంచెం ఒకసారి వాష్ చేసిన చింతపండు యాడ్ చేశాను. ఇది మనకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి ఒక 2-3 గార్లిక్ క్లోవ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేశాను. మీకు కనుక ధనియా ఫ్లేవర్ నచ్చితే ఇక్కడ ఇదే ప్లేస్లో మీరు ఒక 4-5 ధనియా సీడ్స్ని స్మాష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే 2 కప్స్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకోవాలండి. ఇదిగోండి. అండ్ ఇది ఇలా చేయడం ఏమంటే అన్నీ ఒకేసారి యాడ్ చేయడం వల్ల మనం మళ్ళీ మళ్ళీ సపరేట్‌గా ఇది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ టామరిన్ వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ సాల్ట్, పసుపు ఇవంతా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేసారి హ్యాపీగా కుక్ అయిపోతాయి. సో, మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంకా ఓపెన్ చే కుక్కర్ ఓపెన్ చేసేసి తర్వాత మనము స్మాష్ చేసేసి డైరెక్ట్గా పోపు పెట్టేసుకోవచ్చు. దీనిలో నేను లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది పొంగదు. సో, అట్లా ఆయిల్ యాడ్ చేశాను. ఓపెన్ చేసి చూసిన తర్వాత అదిగోండి ఇలా ఉంది. సో, ఇట్లా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా! ఈ వాటర్‌ని తీసేస్తాం. ఈ వాటర్‌ని ఎందుకు తీసేస్తామంటే ఈ వాటర్ ఉన్నప్పుడు మనం కనుక మాన్యువల్‌గా పప్పు రుబ్బినప్పుడు తొలకలు ఉంటాయన్నమాట. సో, అందుకని ఇలా పైన వచ్చిన వాటర్‌ని అంతా తీసేసి ఆ తర్వాత మనము పప్పు గుత్తితో పప్పుని ఎనుపుతాము. ఇలా ఇలా పప్పుని మనం చేత్తో రుద్దుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది మిక్సర్ గ్రైండర్స్ యూస్ చేస్తుంటారు. అస్సలు యూస్ చేయకండి. 1% కూడా బాగుండదు పప్పు. ఇలా మనం చేత్తో చేసుకుంటేనే ఏదైనా చక్కగా ఉంటుంది. అంతే అండి, బాగా మెదిగిపోయిన పప్పు కదా! విజిల్స్ వస్తే ఎంత ఎంత బాగా మెదిగిపోయింది చూడండి. ఉన్న ఒక 2-3 టైమ్స్ అలా అంటేనే బాగా మెదిగిపోయేస్తుంది. సో, నేనైతే పప్పు రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్‌గా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందామండి. ఇంకా పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు అందులోకి ఫస్ట్ కొంచెం నేనైతే మేతి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇప్పట్లో అందరూ డయాబెటిక్ ఎక్కువ ఉంటున్నారు. సో, మెంతులు ఆర్ మెంతాకు ఆర్ మునగాకు ఇవి ఎక్కువ యూస్ చేయడం వల్ల డయాబెటీస్ అనేది రాకోకుండా ఉంటుంది. సో, అందుకని నేనైతే యూస్ చేశాను. అది కంప్లీట్‌గా ఆప్షనల్. మీరు డైరెక్ట్‌గా ఆవాలు, జీరా అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం ఆనియన్, లైక్ నేనైతే ఒక హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేశాను. సో, ఈ హాఫ్ ఆనియన్ అండ్ 2 లేదంటే 3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా లాస్ట్‌లో కరివేపాకు యాడ్ చేసుకొని పోపునైతే చిటపటలాడించాలండి. ఈ పోపు కొంచెం బాగా ఫ్రై అయితేనే పప్పుకి ఫ్లేవర్ బాగా పడుతుంది. పప్పు ఫ్లేవర్ ఒక 50% ఈ పోపు నుంచి కూడా యాడ్ అవుతుంది. అండ్
పోపు అయితే ఫుల్ బాగానే హీట్ అయిపోయిందండి. సో, ఈ హీట్ అయిన పోపునొచ్చేసి మనము ముందుగా కుక్కర్‌లో పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదండీ! ఆ పప్పులోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఒకసారి కలియబెట్టుకున్నాము మనము ఇట్లా కిందకి పైకి సో దట్ ఈ పోపు మొత్తం పప్పుకు పట్టేలాగా చూసుకున్నాము. ఆ తర్వాత మనము ఇలా చూస్తున్నారు కదా! ఎంతసేపు హీట్ చేయాలంటే చూసారు కదా! సరౌండింగ్స్‌లో బాగా బాయిల్ అవుతుంది. అలా బాయిల్ అయ్యేంత వరకు పప్పునైతే బాయిల్ చేయాలి. కొంతమంది ఏమంటే అలానే వేసేసి పోపుని స్టవ్ ఆఫ్ చేసి దించేస్తారు. అలా చేయడం వల్ల పప్పు త్వరగా చెడిపోతుందండి. సో, అలా బాయిల్ అయిన తర్వాత బబుల్స్ అలా వచ్చిన తర్వాత మనము ఫ్రెష్‌గా చాప్ చేసిన కోరియండర్‌ని కూడా కొంచెం యాడ్ చేసి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో, చూసారు కదా! చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలి పప్పుని. ఇదైతే అందరూ ట్రై చేయొచ్చు. ఇదొక బిగినర్ ఫ్రెండ్లీ అండి. ఈ మనము హాట్ రైస్ విత్ ఘీ అండ్ ఈ పప్పు నిజంగా ఒక హెవెన్లీ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. సో, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీస్ కోసం లైఫ్ విత్ లవ్ అండ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.